అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ప్రధానమైనటువంటి టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అదే సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాల గురించి మీరు అందరూ వినే ఉన్నారు. కానీ దీని తాలూకా ప్రయోజనాలు అసలు మనం ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రయోజనాలు దీని ద్వారా మనం పొందొచ్చు. ఒకటి, శారీరకమైనటువంటి ప్రయోజనాలు పొందొచ్చు. రెండు, మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని పొందొచ్చు. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతిని కూడా సూర్య నమస్కారాల ద్వారా పొందొచ్చు. ఈ సూర్యుడికి నమస్కారం చేసి మనము ఈ ఆసనాలను చేస్తాం కాబట్టి దీన్ని సూర్య నమస్కారాలు అని చెప్పి పిలవడం జరిగింది. ఈ సూర్య నమస్కారాలు రోజు ఉదయమే సూర్యుడికి ఎదురుగా ఆ సూర్య భగవాన్ని స్మరిస్తూ అతనికి నమస్కారం చేస్తూ మనం సూర్య నమస్కారాలు చేసినట్టయితే మనం అత్యద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని, శక్తిని, పుష్టిని మనం పొందవచ్చు. ఎందుకంటే ఈ సమస్త సృష్టికి మూలము సూర్యుడే. సూర్యుడు లేకపోతే ఈ భూమి మీద ఒక్క జీవి కూడా జీవించి ఉండలేదు. మనందరి తాలూకా జీవానికి మూలము సూర్యుడు. నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఒక్కరికి ప్రత్యక్ష దైవము సూర్య భగవానుడు. కాబట్టి అటువంటి సూర్య భగవాన్ని స్మరించుకొని మనం ఈ సూర్య నమస్కారాలు చేస్తే శారీరకమైనటువంటి ప్రయోజనాలు, శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకి, ప్రధానంగా స్కెలిటన్ సిస్టమ్, మన బోన్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా బలంగా తయారవుతాయి సూర్యుడి ద్వారా వచ్చేటువంటి డి విటమిన్ తో. అలాగే ఈ సూర్య నమస్కారాలు ముందుకి వెనక్కి వంగి ఉండడం వలన ప్రతి ఒక్క ఆసనము తద్వారా శరీరంలో ఉన్నటువంటి స్కెలిటన్ సిస్టమ్ అంతా కూడా చాలా బలంగాను దృఢంగాను తయారయ్యి ఎలైన్ అవుతుందండి. అంటే మనకు ఉండేటువంటి నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మటుమాయం అయిపోతాయండి. ఈ సిస్టమ్ రక్త ప్రసరణ అత్యద్భుతంగా జరుగుతుంది. ఈ సూర్య నమస్కారాలు మనం చేయడం ద్వారా గుండె మీద భారం పడి గుండె బలంగా తయారవుతుంది. అలాగే మస్కులర్ సిస్టమ్, మజిల్స్ అన్ని కూడా చాలా టోన్ అయ్యి స్ట్రెంథన్ అయ్యి మనకి శరీరానికి కావాల్సినటువంటి బలాన్నంతటినీ కూడా చేకూరుస్తుంది సూర్య నమస్కారాలు. అదే రెస్పిరేటరీ సిస్టమ్, మన ఊపిరితిత్తుల తాలూకా బలాన్ని అత్యద్భుతంగా పెంచుతుంది. ఎందుకంటే ఈ సూర్య నమస్కారాలు శ్వాసతో పాటు చేయడం వల్ల ఆ ప్రతి ఆసనంలోనూ కూడా లంగ్ని పూర్తిగా విప్పి పూర్తిగా శ్వాసను తీసుకొని మళ్ళీ పూర్తిగా శ్వాస వదిలే ప్రక్రియతో మనం ఈ సూర్య నమస్కారాలు చేస్తాం కాబట్టి లంగ్స్ అత్యద్భుతమైనటువంటి బలాన్ని పొందుతాయి. ఎండోక్రైన్ సిస్టమ్, మన శరీరంలో అనేక రకాలైనటువంటి సిక్రెషన్స్ జరుగుతాయి, హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అందులో ప్రధానంగా థైరాయిడ్ కావచ్చు, మీ ఇన్సులిన్, ప్యాంక్రియాస్, అలాగే ఎడ్రినల్ గ్లాండ్స్, థైమస్, రీప్రొడక్టివ్ సిస్టమ్, ఇవన్నీ కూడా లోపల డైరెక్ట్ గా ఆ అవయవాల మీద ప్రభావం పడి అవి మసాజ్ అయ్యి టోన్ అయ్యి చక్కగా దాటి తాలూకా పనితీరు మెరుగుపడి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంతా కూడా రెగ్యులేట్ అయిపోతుంది మన శరీరంలో. కాబట్టి మన శరీరంలో ఉన్న అన్ని వ్యవస్థల మీద ఈ సూర్య నమస్కారాల ప్రభావం డైరెక్ట్ గా ఉంటుంది. శరీరంలో ఉన్నట్టు ప్రతి జాయింట్, మజిల్, టెండోన్, లెగమెంట్ అన్ని స్ట్రెచ్ చేయబడతాయి. సూర్య నమస్కారాలు కానీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే శరీరంలో కదలనటువంటి, ఇన్వాల్వ్ అవనటువంటి ఒక్క శరీర అవయవం కూడా ఉండదు. నఖశిఖ పర్యంతము ప్రతి భాగము ఈ సూర్య నమస్కారాల్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి సూర్య నమస్కారాలు ఒక్కటి చేస్తే మనకి శారీరకమైనటువంటి బలము, స్టామినా, ఫ్లెక్సిబిలిటీ, శారీరకమైనటువంటి బ్యాలెన్స్, అన్ని ఆరోగ్యానికి కావలసినటువంటి అన్ని మనకి ఈ సూర్య నమస్కారాలు ఒక్కదాని వల్ల సమకూరుతాయండి. కాబట్టి దీన్ని సరైన విధంగా కానీ మీరు నేర్చుకున్నట్టయితే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చు. మానసికమైనటువంటి ప్రయోజనాలు అత్యద్భుతం. ఎందుకంటే మన యోగాసనాల ద్వారా ఏవేవైతే ప్రయోజనాలు పొందుతామో అవన్నీ ఒక్క సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం పొందవచ్చు. ఈ సూర్య నమస్కారాలతో ఆసనంతో పాటు ప్రాణాయామం, బ్రీతింగ్ తో చేస్తాం కాబట్టి, అలాగే దృష్టి పెడతాము, కాన్సన్ట్రేషన్ పెడతాము. కాబట్టి మనసు, మన శరీరము, శ్వాస,
మన తాలూకా దృష్టి, అవేర్నెస్ అన్ని కలిపి ఉంచడం వల్ల మనసుకు ఒక రకమైనటువంటి ధ్యాన స్థితి కలుగుతుంది అనమాట ఈ సూర్య నమస్కారాల్లో. ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి. సూర్య నమస్కారాలను మనం మంత్ర సహితంగా చేయడం వల్ల, ఆ మంత్రంలో బీజాక్షరాలు ఉండడం వల్ల, ఆ బీజాక్షరాల ద్వారా ఒక మంచి వైబ్రేషన్ మన శరీరంలో కలిగి నెగిటివిటీ అంతా పోయి ఒక పాజిటివ్ ఎనర్జీ మన బాడీలోకి రావడానికి ఈ సూర్య నమస్కారాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి ఆ సూర్య భగవాన్ని స్మరించుకుంటూ మంత్రంతో గాని మనం చేసినట్టయితే ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి కలుగుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతిని చేకూర్చేది సూర్య భగవానుడే. అందుకోసమే భగవద్గీతలో కూడా నేను మొదట సూర్యుడికి ఈ విద్యని చెప్పడం జరిగింది. ఆ సూర్యుడి ద్వారానే మిగతా అంత మానవాళికి అంతటికీ కూడా ఈ బ్రహ్మ విద్య అనేటువంటి విద్య అందరికీ అందుబాటులోకి వచ్చిందని చెప్పి శ్రీకృష్ణ భగవానులు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సూర్య నమస్కారాల్ని కానీ చక్కగా సరైన విధంగా మంత్ర సహితంగా శ్వాస సహితంగా కానీ మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు లభ్యం కానటువంటి ప్రయోజనం ఏది ఉండదు. అన్ని రకాలైనటువంటి ప్రయోజనాలను మీరు ఈ సూర్య నమస్కారాల ద్వారా తప్పక పొందవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు మనకి ఈ సూర్య నమస్కారాల ద్వారా ఉన్నాయి. కాబట్టి దీని తాలూకా ప్రయోజనాలు మీరు గుర్తించి దీన్ని ప్రాక్టీస్ సరైన విధంగా కానీ చేసినట్టయితే అత్యద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందవచ్చు. నెక్స్ట్ వచ్చే వీడియోల్లో ఈ సూర్య నమస్కారాల్ని ఎలా కరెక్ట్ గా చేయొచ్చు, సాంప్రదాయబద్ధంగా మన ఋషి పరంపరలో వచ్చేటువంటి ఈ సూర్య నమస్కారాల్ని ఏ రకంగా చేయొచ్చు, ఆ సూర్య నమస్కారాల ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాల్ని ఏ రకంగా పొందొచ్చు అని నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, చేసి చూపించడం జరుగుతుంది. కాబట్టి తప్పక నెక్స్ట్ వీడియోని మీరు మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. అందరూ ఈ సూర్య నమస్కారాల ద్వారా వచ్చే ప్రయోజనాలను తెలుసుకుని ప్రాక్టీస్ చేసి తద్వారా వచ్చే ఫలితాలను పొంది ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం.